హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు మీరు చేసుకునే రొటీన్ మ్యాగీ కాకుండా ఇలా పన్నీర్తో రోల్స్ చేసి ట్రై చేసి చూడండి. టేస్ట్ చూసారంటే ఇంకోసారి నార్మల్ మ్యాగీ చేయకుండా ఇలాగే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఈ మ్యాగీ పన్నీర్ రోల్స్ కోసం 2 ప్యాకెట్స్ మ్యాగీని నార్మల్గా మనం మ్యాగీ కుక్ చేసుకున్నట్టుగానే కాస్త సాల్ట్ వేసి మ్యాగీ మసాలా వేయకుండా కుక్ చేసుకోవాలి. మ్యాగీ పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక జాలి గిన్నెలో వేసి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న మ్యాగీ పైన కాస్త చల్ల నీళ్ళు పోసి పక్కన పెట్టుకోండి. చల్ల నీళ్ళు పోయడం ఎందుకంటే ఈ వేడి వల్ల మ్యాగీ ఇంకా మెత్తగా అవ్వకుండా ఉంటుంది. వాటర్ అన్నీ పోయేలాగా ఇలా ఒక జాలి గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. 2 మ్యాగీ ప్యాకెట్స్ కోసం 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. దీంట్లోనే 2 స్పూన్ల వరకు షెజ్వాన్ సాస్ని వేసుకోవాలి. మ్యాగీలో వచ్చే మసాలా ప్యాకెట్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి పన్నీర్కి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. పన్నీర్కి మసాలా అంతా బాగా పట్టించిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చల్లగైన మ్యాగీని స్ప్రెడ్ చేసుకొని దానిపైన 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేయాలి. కాస్త చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ వరకు గార్లిక్ అండ్ జింజర్ పౌడర్ వేసి ఇవన్నీ మ్యాగీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మ్యాగీ పన్నీర్ రోల్స్లో ఉండే టేస్ట్ అంతా జింజర్ గార్లిక్ పౌడర్ తోటే వస్తుంది. దీన్ని వేయడం అస్సలు మిస్ చేయకండి. మసాలా కలిపిన పన్నీర్ ముక్కల్ని ఈ మ్యాగీలో పెట్టి మ్యాగీని పన్నీర్ చుట్టూ చుట్టాలి. ఇలా చుట్టేటప్పుడు కాస్త ప్రెస్ చేస్తే మనం ఫ్రై చేసినప్పుడు మ్యాగీ పన్నీర్ నుండి విడిపోకుండా ఉంటుంది.
ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రోల్ చేసుకున్న మ్యాగీ పన్నీర్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మ్యాగీ పన్నీర్ రోల్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ మ్యాగీ పన్నీర్ రోల్స్కి కాంబినేషన్గా టమాటా కెచప్ కానీ మయోనీస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.